వర్మకు అసలు ఆహ్వానం లేకపోవడంతోనే ఈ రగడ చెలరేగినట్లుగా తెలుస్తోంది. నిజంగా ఆయనకు ఆహ్వానం అందలేదని రగడ చెలరేగిందా, లేకపోతే ఇంకేదైనా కారణాలు ఉండొచ్చా? అసలు పిఠాపురంలో ఏం జరుగుతోంది డిస్కస్ చేద్దాం. ఇదే అంశంపైన డిబేట్లో మనతో పాటు పార్టిసిపేట్ చేస్తున్నారు చిన్నపరెడ్డి, వైసీపీ ఎన్ఆర్ఈడీసీఏపీ మాజీ డైరెక్టర్ అండ్ రాజకీయ విశ్లేషకులు కృష్ణాంజనేయులు గారు, అలాగే మోకా ఆనంద్ సాగర్ గారు, టీడీపీ రాష్ట్ర సివిల్ సప్లైస్ కార్పొరేషన్ డైరెక్టర్. మరి కాసేపట్లో గాది వెంకటేశ్వరరావు గారు, జనసేన పార్టీ గుంటూరు జిల్లా అధ్యక్షులు ఆయన కూడా వచ్చేసారు. నమస్తే అండి, వెల్కమ్ టు అవర్ షో. వెంకటేశ్వరరావు గారు నమస్తే అండి అందరికీ. వెంకటేశ్వరరావు గారు రైట్, మరి కాసేపట్లో ఆయన కూడా జాయిన్ అవుతారు. ఆనంద్ గారు నమస్తే అండి. నమస్కారం అండి. ఆనంద్ గారు, ఏంటి గడిచిన 2 రోజులుగా మనం చూస్తున్నాం పిఠాపురంలో నియోజకవర్గంలో జనసేన టీడీపీ పార్టీలు పోటాపోటీగా నినాదాలు చేసుకుంటున్నాయి, నిరసనలు వ్యక్తం చేస్తున్నారు. ఇదంతా ఒక పెద్ద చర్చనీయాంశంగా మారింది. ఈ టాపిక్ అంతా కూడా ఒక పెద్ద హాట్ టాపిక్గా మారింది పిఠాపురంలో. ఏంటి పిఠాపురంలో ఏం జరుగుతుంది మరి? ముందుగా మీకు ప్యానెల్లో ఉన్నటువంటి పెద్దలకి, మిత్రులకి హృదయపూర్వక నమస్కారం. పిఠాపురంలో ఏం జరుగుతుందనేది మీడియాలో మనమే చూస్తున్నాం, మీతో పాటు మేము కూడా చూస్తున్నాం మేడం. ఎవరైనా పొత్తు అనే లక్ష్మణ రేఖని అతిక్రమించకూడదు. ఉభయలు కూడా పిఠాపురంలో వర్మగారు లాగా రాష్ట్రంలో అటు జనసేన పార్టీ నుండి, ఇటు తెలుగుదేశం పార్టీ నుండి, బీజేపీ పార్టీ నుండి త్యాగాలు చేసిన వాళ్ళు ఎన్నికల్లో చాలా మంది ఉన్నారు. అవును, కష్టపడి టిక్కెట్లు దక్కక, ఎన్నికల్లో పోటీ చేయలేక, నామినేటెడ్ పదవులు రాక ఎదురు చూస్తూ చాలా మంది ఉన్నారు. కాబట్టి ఇంకా గవర్నమెంట్ వచ్చి 10 నెలలు ముగిసాయి, 11 నెలల్లో ఉన్నాం. చాలా టైం ఉంది, ఇంకా దాదాపు 4 years టైం ఉంది. ఎవరైనా రాజకీయాల్లో సహనంతో, వేచి చూసే ధోరణితో ఉండాలి. పార్టీల్లో ఉన్నప్పుడు వ్యక్తుల స్వప్రయోజనాల కోసం పొత్తులు ఉండవు, అలాగే పార్టీలు కూడా ఉండవు, రాజకీయాలు కూడా ఉండవు. ఇక్కడ తెలుగుదేశం పార్టీ ఈవేళ కూటమితో ముందుకు వెళుతుందంటే, అలాగే జనసేన పార్టీ కూటమితో కలిసి వచ్చి ముందుకు వెళుతుందంటే కారణం ఏంటంటే రాష్ట్ర శ్రేయస్సు. గత 5 సంవత్సరాలుగా రాష్ట్రం అతలాకుతలం అయిపోయింది. ఓ రకంగా రాష్ట్రంపై అఘాయిత్యం చేసింది వైసీపీ పార్టీ. ఇటువంటి రాష్ట్రాన్ని బాగు చేయాలనే ఏకైక లక్ష్యంతో పవన్ కళ్యాణ్ గారు ఆ రోజు జైల్లోకి వచ్చి చంద్రబాబు నాయుడు గారిని పరామర్శించి బయట పత్రికల వారితో మాట్లాడుతూ ఒత్తుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చి సై అన్నారు. ఆ తర్వాత రాష్ట్రంలో రాజకీయ చిత్రం అంతా మారిపోయింది. వేగంగా కూటమి బీజేపీ కూడా కలిసి రావడం, 164 సీట్లతో ఎన్నికలతో సునాయాసంగా జగన్మోహన్ రెడ్డిని ఓడించడం. వాళ్ళు ఇంకా కోలుకోలేకపోయారు. వైసీపీ ఇంకా కోలుకోలేదు ఆ దెబ్బతో. ఎక్కడికక్కడికి ఒక గ్రామాల్లో వాళ్ళ శ్రేణులన్నీ కూడా ఒక అంపసాయి మీద ఉన్నారు వాళ్ళంతా. ఇటువంటి తరుణంలో పిఠాపురంలో ఇటు వర్మ గారు కావచ్చు, లేకపోతే తెలుగుదేశం పార్టీ శ్రేణులు కావచ్చు, లేకపోతే జనసేన, అక్కడ డిప్యూటీ సీఎం గారు ప్రాతినిధ్యం వహిస్తున్నాడు. అది ముందు అందరూ మైండ్లో పెట్టుకోవాలి. అక్కడ సామాన్యమైనటువంటి ఎమ్మెల్యే కాదు, ఒక పార్టీ అధినేత ప్లస్ డిప్యూటీ సీఎం. కూటమిలో చంద్రబాబు నాయుడు గారి తర్వాత అంత గౌరవాన్ని పొందుతున్నటువంటి వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు. అవును, దాన్ని కూడా దృష్టిలో పెట్టుకోవాలి. దృష్టిలో పెట్టుకుని ఒక్క పిఠాపురం కోసం పొత్తును పోగొట్టుకునే పరిస్థితులు ఏ పార్టీకి లేవు. లేకపోతే అక్కడున్న ఒక వ్యక్తి కోసం ఈ పొత్తు విచ్ఛిన్నమైపోయే పరిస్థితులు లేవు. ఇది అర్థం చేసుకోవాలి. నేరో మైండ్ నుండి బ్రాడ్ మైండ్లోకి వెళ్ళి పొలిటీషియన్స్ ఆలోచించుకోవాలి. ఈవేళ కాకపోతే ఎవరు ఆలోచించుకోవాలి ఆనంద్ గారు? అది ఎవరైనా తెలుగుదేశం పార్టీ వాళ్ళైనా, కాంగ్రెస్ పార్టీ,
మన జనసేన పార్టీ వాళ్ళైనా బీజేపీ పార్టీ పొత్తు అంటే ఏంటంటే ఒక ఉమ్మడి కాపురం. ఓకే, ఇప్పుడు మీరు అంటున్నారు పొత్తులో ఉన్నాం కాబట్టి అవన్నీ గుర్తు పెట్టుకోవాలి, చూసుకొని మాట్లాడాలి అని అంటున్నారు. కానీ మీరు చెప్పినట్టుగా అసలు అక్కడ ఏం జరుగుతుందనేది మీకు తెలుసు, మాకు తెలుసు అని ఇంతకుముందు మీరు మాట్లాడారు. బట్ ఆ నియోజకవర్గంలో ఉన్న పార్టీ కార్యకర్తలకు అది తెలుసా లేదా? మీరు పొత్తులో ఉన్న విషయం తెలిసినప్పటికీ కూడా ఎందుకు ఈ నిరసనలు, ఈ ధర్నాలు, ఈ నిరసన సెగలు ఎందుకు తగులుతున్నాయి అంటున్నారు? మరి వాళ్ళకి తెలియదా ఈ విషయం? అదే చెప్తున్నాను మీకు. అక్కడ ఉన్నటువంటి ఎవరైతే తెలుగుదేశం పార్టీకి ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి ఆ నేత ఉన్నారో ఆయన తీవ్రమైనటువంటి నిరాశ నిస్పృహల్లో ఉండి ఇటువంటి కార్యక్రమాలు అక్కడ వస్తున్నాయి. దాన్ని ఆ నేత తెలుసుకుని పార్టీ అధిష్టానం ఏ ఆలోచనతో ఉందో కూడా మాట్లాడి ఒక అవగాహనకు వచ్చి ఆచితూచి అడుగులేయాలి. తొందరపాటు చర్యలు పనిచేయవు. ప్రతి నియోజకవర్గంలో ఎమ్మెల్యేకి ఎదురుగా మిత్రపక్షాలు వెళ్ళి జెండా లూపితే పొత్తు ధర్మం అవుతుంది? అది ఉమ్మడి కుటుంబం అవుతుందా? అది క్రమశిక్షణ రాహిత్యం కాదా? మరి మీ పార్టీ కార్యకర్తలకు ఆ విషయాన్ని వెల్లడించట్లేదా? ఆ విషయాన్ని చెప్పట్లేదా? మరి ఇప్పుడు దీని మీద అధిష్టానం త్వరలో స్పందిస్తుంది. అన్ని కూడా అధిష్టానం నిశ్చితంగా పరిశీలిస్తుంది. ఏ వ్యక్తి అయినా సరే దుందుడుగ్గా ప్రవర్తిస్తే కుదరదండి. తెలుగుదేశం పార్టీ అంటే క్రమశిక్షణ, విధేయత, అంకితభావం ఉన్నటువంటి పార్టీ. తొందరపడి అక్కడ పోటాపోటీ కార్యక్రమాలు చేయాల్సినటువంటి అగత్యం ఏమీ లేదు. ఇప్పుడు ఇంకా అంత అర్జెన్సీ ఏమీ లేదు. అక్కడ ఎందుకు తొందరపడుతున్నాడు? అక్కడ ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ శ్రేణులు అనేది తెలుగుదేశం పార్టీ సీరియస్ గా తీసుకుంటుంది, దాన్ని కంట్రోల్ చేస్తుంది, ఫుల్ స్టాప్ పెడుతుంది. దీన్ని రాద్ధాంతం చేయాల్సినటువంటి పరిస్థితి ఎవరికి లేదు. ఇది టీ కప్ లో తుఫాన్ లాగా సమసిపోతుంది. ఇది దీన్ని భూతద్దంలో చూడాల్సినటువంటి అవసరం లేదు. దీన్ని వైసీపీ పార్టీ దీన్ని పెద్దగా ప్రచారం చేసి ఏదో లబ్ధి పొందుదాం పిఠాపురంలో అని వాళ్ళు భ్రమంలో బతకొచ్చు. భ్రమంలో వాళ్ళు దీన్ని ఎంకరేజ్ చేయొచ్చు, వాళ్ళ మీడియాలో ఎక్కువ చూపించవచ్చు. అంత మాత్రాన పిఠాపురంలో అక్కడ వచ్చినటువంటి పొత్తుకు గాని కూటమికి గాని వచ్చినటువంటి డోకా ఏమి లేదు. అక్కడ పొరపాట్లు ఎవరు చేసినా సరిదిద్దబడతాయి, దానికి తెరదించబడుతుంది, త్వరలో శుభం కట్టుబడుతుంది. రైట్. మనతో పాటు గాదె వెంకటేశ్వరరావు